అనే అందరికీ నమస్కారం. 1 year నుంచి నా స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారంటే నాకు గర్వంగా ఉంది. ఈ బాద్షా చిత్రాన్ని నేను ఒక సంకల్పంతో, ఒక కసితో, ఒక పట్టుదలతో, ఇది ఫస్ట్ డే 1 మొదలుపెట్టిన రోజు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలి, నందమూరి తారక రామారావు గారు రాబోయే 10 ఏళ్ళు నా చిత్రం పేరే చెప్పుకోవాలి, ఈ రోజు నుంచి ఎన్టీ రామారావు గారిని యంగ్ టైగర్ కాదు బాద్షా ఎన్టీఆర్ అని పిలవాలి అనే ఆశతో, సంకల్పంతో, కసితో ఈ చిత్రం నిర్మించాం. ఈ చిత్రానికి రూపకల్పన శిల్పం చెక్కి లాస్ట్ 1 year నుంచి రాత్రి పగలు కష్టపడుతూ ప్రతిరోజు 24 గంటలు ఈ సినిమా కోసం కృషి చేసిన నా అన్న సీను వైట్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీను వైట్ల గారు లేకపోతే బాద్షా ఊహించుకోవటమే నాకు కష్టంగా ఉంది. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నోసార్లు సీను వైట్ల గారు ఏంట్రో బాబు ఈ టార్చర్ అనుకునేవాడిని, ఏది ఫైనలైజ్ చేయడం అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన చూపించే రిజల్ట్ చూస్తే సీనన్న నీతో సినిమా చేయకపోతే నా లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని అని ఫీల్ అవుతున్నాను. అలాగే ఎన్టీఆర్ గారు ఏ రోజు కూడా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఒక సూపర్ స్టార్తో నేను పనిచేస్తున్నాను అన్న ఫీలింగ్ కలగకుండా రాత్రి అనక పగలనక ఎప్పుడు ఏం చెప్తే మా కోసం నేను మీ వెనకాల ఉన్నా అంటూ ఈ షూటింగ్ మమ్మల్ని నడిపించారు. ఈ సినిమా వాళ్ళిద్దరూ పట్టుదల వాళ్ళు నడిపించడమే ఈరోజు డెఫినెట్గా ఇది బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మీరు చూడటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది, ఇందులో డౌటే లేదు. అలాగే ఈ చిత్రానికి తమ్మన్ గురించి చెప్పాలి. తమ్మన్ ఇప్పటివరకు దాని కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది నిజంగా ఈ సందర్భంగా తమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో ఇంకో ముఖ్య విషయం, కోనా వెంకట గోపిమోహన్ ఈ సినిమాని ఫస్ట్ డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈసారి ఈ సినిమా కథ రాసి పెట్టండి అని నేను అడిగిన రోజు మీరు ఏం తీసుకుంటారని నేను అడగలేదు, నాకు బ్లాక్ బాస్టర్ ఎట్లా రాసిస్తారు సార్ అని అడిగా. మీకు ఏ కోరిక కావాలో మీరు కల్లో ఏం వస్తే అది అడగండి, నాకు మాత్రం బ్లాక్ బాస్టర్ రావాలి, రాకపోతే మాత్రం మీకు మామూలుగా ఉండదని చెప్పాను. అదే మాట మీద ఉంటాను. వాళ్ళు అన్నట్టు అద్భుతంగా కథ రాసి ఇచ్చారు, బ్లాక్ బాస్టర్ చేసి ఇచ్చారు. అలాగే ఫైట్ మాస్టర్ విజయన్న మీకు 100% అవార్డు వస్తుంది. ఫైట్ చూస్తుంటే ఒక ఎన్టీఆర్ హాలీవుడ్ హీరోని చూసినట్టు అనిపిస్తుంటుంది. ఆయన చేసే ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ చాలా థ్యాంక్స్ అన్న. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఈ సినిమాలో అద్భుతంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అలాగే ఎడిటర్ వర్మ గారు. అలాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. ఈ చిత్రంలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ 3 సాంగ్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో రాబోయే 10 ఏళ్ళు శేఖర్ రూల్ చేస్తాడన్న ఫీలింగ్ ఉంది. ఎన్టీఆర్ సాంగ్ చేస్తుంటే నాకు తెలిసినాక ఒక ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం వరవా ఏం సాంగ్స్ రా, ఎవరైతే నందమూరి తారక రామారావు డ్యాన్సుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నందమూరి తారక రామారావు నటన కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి అద్భుతంగా మిమ్మల్ని ఆనందంతో వెనక పంపిస్తాం, ధైర్యంగా సగర్వంగా చెప్తున్నా ఈ చిత్రం నిర్మించినందుకు. హీరో గారితో జర్నీ నాకు అంతకుముందు అంత మామూలుగా కలిసేవాడిని. ఈ సినిమాలో ఆయనతో ఎప్పుడు ఒక మాట పడకుండా సినిమా తీయాలని సంకల్పంతోనే మొదలుపెట్టాను. నాకు తెలిసి ఆయన ఎక్కడ హర్ట్ చేయలేదనే ఉన్నాను. ఒకవేళ చేసి ఉంటే నన్ను క్షమించవలసింది కోరుకుంటున్నాను. సీను వైట్ల నా బ్రదర్. సీను వైట్లతో మళ్ళీ 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 సినిమాలు తీస్తూ ఉంటా. సీనన్నకి పని తప్ప ఇంకోటి తెలియదు. పని కోసం ఎవరితోనే గొడవ పెట్టుకుంటాడు. అది రాలేదు ఏంటంటే అది ఆ తప్పు నేను ఎందుకు చేస్తాను, అది వాళ్ళు తెలియాలి కానీ నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, డబ్బులు పెట్టమంటే పెడతాను, చేయమని చేస్తాను, అది ఎందుకు రాలేదంటాడు. నేను ఎవరన్నా నన్ను నాకేం తెలుసు. వండర్ఫుల్ జర్నీ అన్న. సినిమా అయిపోతుంటే నిన్ను మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ నీతో ఎప్పుడు సినిమా చేస్తానా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, నాతో అద్భుతం సినిమా డైరెక్ట్ తీసే అవకాశం ఇచ్చిన మా అన్న సీను వైట్ల గారికి, ఎంటైర్ టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. That's wonderful. మరి ఈ టీమ్